హలో ఎస్ఐ ట్రైబ్ ఈ రోజు వీడియో స్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కోసం ఎన్ఆర్ఐస్ కోసమే కదా ఇండియాలో ఉన్న మనకే యూజ్ ఉంటుంది అని లైట్ తీసుకోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఎన్ఆర్ఐస్ అయితే వాళ్ళతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. లక్షల్లో ఫైన్స్ పే చేయకుండా అయితే కాపాడిన వాళ్ళు అవుతారు. అండ్ నౌ హలో ఎన్ఆర్ఐ ట్రైబ్, మన ఛానల్ మీరు అదర్ కంట్రీస్ నుంచి కూడా చూసినట్టయితే మేము అబ్జర్వ్ చేసాం. అయినో చాలా మందికి ఇదేం పెద్ద వ్యూవర్షిప్ కాదు కదా అని అనిపించవచ్చు, బట్ స్టిల్ మన ఎన్ఆర్ఐ ట్రైబ్ మెంబర్స్ అందరి కోసం ఈ వీడియో చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. బికాస్ యాజ్ పార్ట్ ఆఫ్ మై జాబ్ ఐ స్పీక్ టు లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్. వాళ్ళందరూ తెలియకుండా కొన్ని కామన్ మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ వల్ల ఫినాన్షియల్లీ అక్కర్లేని ఫైన్స్ పే చేస్తారు, ఎమోషనల్లీ అన్వాంటెడ్ లీగల్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ హాలిడే సీజన్ లో మీరు ఇండియాని విజిట్ చేస్తున్నట్టయితే ఎవరిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఫుల్ షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకుని ఉంటారు. ఆ షెడ్యూల్ ఇప్పుడు చెప్పబోయే థింగ్స్ ని కూడా ఇంక్లూడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. బికాజ్ మనకి ఎందుకులే మీరు లైట్ తీసుకున్నా ఇండియన్ గవర్నమెంట్ లైట్ తీసుకోదు కదా. वो आपको अपने आप करना पड़ता है। ఫెమా రెగ్యులేషన్స్ ప్రకారం ఎన్ఆర్ఐస్ కామన్ గా చేసే కొన్ని మిస్టేక్స్ మీద లక్షలు అయితే ఫైన్ పే చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఫైన్స్ ని, లీగల్ ఇష్యూస్ ని అవాయిడ్ చేయడానికి మీరు ఈసారి ఇండియా వస్తున్నట్టయితే తప్పకుండా చేయాల్సిన ఇంపార్టెంట్ చెక్ లిస్ట్ ఏంటో డీటెయిల్ గా అయితే షేర్ చేయబోతున్నాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాకుండా ఎన్ఆర్ఐస్ అందరికీ ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. అండ్ మర్చిపోకుండా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఎన్ఆర్ఐస్ రిలేటెడ్ గా యూస్ఫుల్ కాంటెంట్ చాలా రేర్ గా దొరుకుతుంది ఇంటర్నెట్ లో. అందుకే వీడియోని చూసి వదిలేకుండా మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ తోను అండ్ వాట్సాప్ గ్రూప్స్ లోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా లాగిన్ చేద్దాం. ఈ చెక్ లిస్ట్ లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఫోకస్ చేయాల్సింది పాన్ అండ్ ఆధార్ అప్డేట్స్. చాలా మంది ఎన్ఆర్ఐస్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ పాన్ కార్డ్ డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోకపోవడం. పాన్ కార్డ్ ఇండియాలోనే అఫీషియల్ ట్యాక్స్ ఐడెంటిటీ. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ప్రాపర్టీని పర్చేస్ చేయాలన్నా, సెల్ చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలన్నా పాన్ ఇస్ మస్ట్. సో ఫస్ట్ మీ పాన్ కార్డ్ లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ. నెక్స్ట్ మీ రెసిడెన్షియల్ స్టేటస్ ని నాన్ రెసిడెంట్ కింద అయితే తప్పకుండా చేంజ్ చేసుకోండి. ఆల్సో ఆధార్ అండ్ పాన్ లింకింగ్ అనేది ఇండియన్స్ అందరికీ మ్యాండేటరీ, బట్ ఎన్ఆర్ఐస్ కి ఆధార్ కార్డ్ ఉండడం అనేది మ్యాండేటరీ కాదు. ఇన్ కేస్ మీ పాన్ లో స్టేటస్ ఇంకా రెసిడెంట్ గానే ఉండి మీకు ఆధార్ కార్డ్ కూడా లేనట్టయితే సిస్టమ్ మిమ్మల్ని ఎన్ఆర్ఐ కింద గుర్తించదు. దీనివల్ల మీ పాన్ ఇనాపరేటివ్ అవ్వచ్చు. బై ఎనీ ఛాన్స్ మీ పాన్ గానీ ఇనాపరేటివ్ అయితే అన్వాంటెడ్ హెడేక్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఇప్పుడు చెప్తున్న స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి పాన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీ పాన్ స్టేటస్ ఇన్యాక్టివ్ గా ఉండి మీ దగ్గర ఆధార్ కార్డ్ కూడా లేనట్టయితే పాన్ ని మళ్ళీ రియాక్టివేట్ చేసుకోవడానికి అసెసింగ్ ఆఫీసర్ కి అయితే మెయిల్ రాయాల్సి ఉంటుంది. ఆ మెయిల్ లో మీ పాస్పోర్ట్, వీసా, ఓవర్సీస్ అడ్రస్, ఈ ప్రూఫ్స్ అన్ని అటాచ్ చేసి రియాక్టివేషన్ కోసం మెయిల్ అయితే డ్రాప్ చేయండి. అదే ఆధార్ కార్డ్ ఉన్నట్టయితే మీ పాన్ ని, ఆధార్ ని లింక్ చేసుకోవడం మర్చిపోద్దు. హార్డ్లీ 1000 or 1500 రూపీ పే చేస్తే మీ పాన్ అండ్ ఆధార్ అయితే ఈజీగా లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ పాన్ లో కరెక్షన్స్ ఉన్నట్టయితే ఫార్మ్ 49A ని ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్లీ ఐటీ పోర్టల్ లో లాగిన్ చేసి మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీ స్టేటస్ ని రెసిడెంట్ నుంచి నాన్ రెసిడెంట్ కింద చేంజ్ చేసుకోండి. అలాగే మీ ఓవర్సీస్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, పాస్పోర్ట్, ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ ని అప్డేట్ చేయండి. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే ఇండియాలో ట్యాక్స్ ఫైలింగ్, బ్యాంకింగ్, ప్రాపర్టీ పర్చేసెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ స్మూత్ గా అయిపోతాయి. సెకండ్ ఇంపార్టెంట్ టాస్క్ మీరు చేయాల్సింది ఫిక్స్ యువర్ బ్యాంక్ అకౌంట్స్. ఎన్ఆర్ఐ అయ్యుండి ఇండియన్ సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేయడం అనేది అగైన్స్ ఫెమా రూల్స్. ఆర్బీఐ అండ్ ఫెమా రెగ్యులేషన్స్ ప్రకారం ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వాళ్ళ రెసిడెంట్ సేవింగ్స్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకోవాలి, లేదంటే ఎన్ఆర్ఓ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అలా చేయనట్టయితే ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఎంతైతే అమౌంట్ ని మెయింటైన్ చేస్తున్నారో దానికి 2 to 3 times అమౌంట్ ని ఫైన్ గా పే చేయడమో, లేదంటే ఫిక్స్డ్ గా అప్ టు 2 lakh rupees వరకు ఫైన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అడిషనల్ పెనాల్టీగా నోటీస్ ఇచ్చిన డే నుంచి ఎవ్రీడే ₹5,000 అయితే ఈ ఫైన్ కి యాడ్ అవుతూ వెళ్తుంది. అండ్ వర్స్ట్ కేస్ లో లీగల్ యాక్షన్ అండ్ కన్ఫిస్కేషన్ ఆఫ్ ఫారెన్ ప్రాపర్టీని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కేవైసీ మిస్ మ్యాచ్ కానీ, మీ స్టేటస్ మిస్ మ్యాచ్ కానీ అయినట్టయితే మీ బ్యాంక్ అకౌంట్ ని బ్యాంక్సే ఆటోమేటిక్ గా ఫ్రీజ్ చేస్తాయి. సో ఇండియాకి వచ్చిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇన్ కేస్ చాలా ఎక్కువ అకౌంట్స్ ఉన్నట్టయితే మాక్సిమం అన్ని క్లోజ్ చేసుకొని ఒక ఎన్ఆర్ఓ అకౌంట్ ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, సరిపోతుంది. ఎందుకంటే తక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వల్ల తక్కువ ఓటీపీస్ వస్తాయి, తక్కువ ప్రాసెస్ ఉంటుంది, అండ్ హెడేక్స్ కూడా తక్కువే ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్స్ లో స్టేటస్ స్టిల్ రెసిడెంట్ గానే ఉంటే నాన్ రెసిడెంట్ కింద మార్చుకోవడానికి మీరు బ్యాంక్ వెళ్ళి కొన్ని ప్రూఫ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళే ప్రాసెస్ మొత్తం చూసుకుంటారు. ఈ కేవైసీ అప్డేట్స్ కోసం, స్టేటస్ చేంజ్ కోసం మీరు బ్యాంక్ వెళ్తున్నట్టయితే ఈ డాక్యుమెంట్స్ ని మర్చిపోకుండా క్యారీ చేయండి. లైక్ పాస్పోర్ట్, వీసా, ఓసీఐ, ఫారెన్ అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ ఇఫ్ అవైలబుల్. ఈ డీటెయిల్స్ అన్నిటిని ఇదే స్కాన్ కాపీస్ గా మీ డ్రైవ్ లో సేవ్ చేసుకోవడము, ఇన్ కేస్ ఒరిజినల్ ఆఫ్లైన్ లోనే అవైలబుల్ గా ఉంటే ఆ కాపీస్ ని బ్యాంక్ కి తీసుకొని వెళ్ళినా కూడా మీ ప్రాసెస్ ని ఈజీగా చేసుకోవచ్చు. సో బ్యాంకింగ్
రిలేటెడ్ గా మీ ఎన్ఆర్ఓ అండ్ ఎన్ఆర్ఈ అకౌంట్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు వేరే కంట్రీస్ లో ఉన్నప్పుడు ఇండియాలో స్మూత్ గా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ జరగాలంటే ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ అకౌంట్స్ అయితే ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. ఇన్ కేస్ ఎన్ఆర్ఈ అకౌంట్ ఎన్ఆర్ఓ అకౌంట్ ఐడియా లేదు అంటే సింపుల్ గా చెప్తా, ఎన్ఆర్ఈ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఫారెన్ లో జనరేట్ అయిన ఇన్కమ్ ని మేనేజ్ చేసుకోవడానికి యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్. ఎన్ఆర్ఓ అకౌంట్ ఏదైతే ఉందో అది ఇండియాలో జనరేట్ అయ్యే ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్. సో మర్చిపోకుండా ఈ విజిట్ లో మీ బ్యాంకింగ్ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి సార్ట్ అవుట్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ఫోకస్ ఏరియా మీ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్. సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఎన్ఆర్ఐ రెసిడెంట్ డీమ్యాట్ అకౌంట్ ని మెయింటైన్ చేయడం ఇల్లీగల్. మీరు గ్రో, జెరోదా, అప్స్టాక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తూ స్టిల్ ఆ అకౌంట్ లో మీ స్టేటస్ అనేది రెసిడెంట్ గానే ఉంటే మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం రిస్క్ లో ఉన్నట్టే. బికాస్ ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా నాన్ కంప్లైంట్ గా కన్సిడర్ చేస్తారు. అండ్ లాట్ ఆఫ్ దిస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ ఎన్ఆర్ఐ అకౌంట్స్ బట్ ఓన్లీ త్రూ ప్రాపర్ ఎన్ఆర్ఓ లింక్డ్ నాన్ పిఐఎస్ రూట్. ఆధార్ అయితే ఆప్షన్ ఉంటుంది, బట్ మీ ఓవర్సీస్ అడ్రస్, పాన్, వీసా, పాస్పోర్ట్, దాంతో పాటు ఫట్కా డీటెయిల్స్ అయితే మ్యాండేటరీ. సో ఫస్ట్ మీరు ఏదైనా బ్రోకింగ్ ప్లాట్ఫామ్ త్రూ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీ స్టేటస్ ని రెసిడెంట్ నుంచి నాన్ రెసిడెంట్ గా అయితే మార్చుకోవడం మర్చిపోకండి. సో ఆ యాప్స్ మీరు యూజ్ చేయనట్టయితే ఫస్ట్ మీ బ్రోకర్ ని కాంటాక్ట్ చేసి మీ రెసిడెంట్ డీమ్యాట్ అకౌంట్స్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేసుకోండి, లేదా ఎన్ఆర్ఓ బేస్డ్ డీమ్యాట్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హోల్డింగ్స్ ఉన్నట్టయితే వాటన్నిటిని లీగల్ గా డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ ద్వారా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐ కేవైసీ చేయించుకోవడం మ్యాండేటరీ. సో మీరు ఇన్వెస్ట్ చేసింది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అయినా లేదా ఆఫ్లైన్ బ్రోకర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ త్రూ అయినా కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీ ఎన్ఆర్ఐ కేవైసీ రిలేటెడ్ గా అయితే హెల్ప్ చేయగలుగుతారు. ఇన్ కేస్ వీళ్ళు ఎవరో కాకుండా మీరే ఓన్ గా చేసుకోవాలనుకుంటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ లిస్ట్ లో ఉన్న డీటెయిల్స్ అన్నిటిని పట్టుకొని ఈదర్ క్యామ్స్ ఆఫీస్ కానీ లేదా కేఫిన్టెక్ ఆఫీస్ కానీ వెళ్తే వాళ్ళు మీ ఎన్ఆర్ఐ కేవైసీని అయితే మాన్యువల్ గా చేస్తారు. సో మీరు ఎన్ఆర్ఐ అయినట్టయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ కి ఎన్ఆర్ఐ కేవైసీ తప్పకుండా చేయించుకోండి. బికాస్ మీ ఎస్ఐపీస్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటి అన్నిటికీ మీ ఎన్ఆర్ఐ కేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్ గా అప్డేటెడ్ ఉండాలి. సో ఇవన్నీ అప్డేటెడ్ గా ఉంచుకోవడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా లీగల్లీ కంప్లైంట్ ఉంటాయి. ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్స్ ని విత్డ్రా చేయాలన్నా ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా అన్ని స్మూత్ గా అయితే అవుతాయి. నా చెక్ లిస్ట్ లో మీరు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది మీట్ యువర్ సిఏ అండ్ లీగల్ అడ్వైజర్. చాలా మంది ఎన్ఆర్ఐస్ ఏమనుకుంటారంటే నాకు ఇండియాలో ఎలాగో ఇన్కమ్ లేదు కదా, మళ్ళీ అక్కడ సిఏతో మాట్లాడడం, తనకి ఛార్జ్ పే చేయడం ఎందుకు అని. బట్ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతున్న ఇంట్రెస్ట్ అయినా, మీ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రిటర్న్స్ అయినా, మీ ప్రాపర్టీ సెల్ చేస్తే వచ్చే గెయిన్స్ అయినా, వీటన్నిటికీ కూడా మీరు టీడీఎస్ అయితే పే చేస్తూ ఉంటారు. అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మీ పాన్ తో లింక్ అయ్యే అవుతాయి. సో ఫైల్ చేయకపోతే ఫ్యూచర్ లో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే మీరు విజిట్ లో ప్రాపర్ గా సిఏతో మాట్లాడమో లేదా మీరున్న ప్లేస్ నుంచి సిఏతో ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యి ముందే డీటెయిల్స్ అన్నిటిని కనుక్కోవడమో మంచిది. సో వాళ్ళు మీ ఫార్మ్ 26AS రీఫండ్ స్టేటస్ అండ్ DTAA అప్లికబిలిటీ చెక్ చేసి మీరు ఏమైనా ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాలా లేదా ఏమైనా రీఫండ్స్ వస్తాయి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అండ్ లీగల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఆర్ మీ పేరెంట్స్ కి ఏమైనా అసెట్స్ ఉంటాయి కదా, లైక్ ప్రాపర్టీ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, బ్యాంక్ అకౌంట్స్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఇలాంటి అసెట్స్ అన్నిటికీ కూడా వాటి సక్సెషన్ ప్లానింగ్ అనేది ముందే చేసుకోవడం బెటర్. బికాస్ విల్ లేకపోతే ఫ్యూచర్ లో లీగల్ ఇష్యూస్, డిస్ప్యూట్స్ అండ్ కన్ఫ్యూజన్స్ కూడా చాలానే క్రియేట్ అవుతాయి, ఎస్పెషల్లీ మల్టిపుల్ హైయర్స్ అంటే వారసులు ఉన్నప్పుడు. సో ఇండియాలో ఉన్నప్పుడు ఒక ట్రస్టెడ్ లీగల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసి ఈ విల్ ప్లానింగ్ అండ్ సక్సెషన్ ప్లానింగ్ చేయించుకోవడం చాలా మంచిది. అండ్ ఇన్ కేస్ ఈ విల్ అండ్ సక్సెషన్ ప్లానింగ్ మీద ఇంకా డీటెయిల్ గా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో నీడ్ విల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఇన్ కేస్ ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్ రిలేటెడ్ గా డీటెయిల్ వీడియోని తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ నెక్స్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ ఇన్సూరెన్సెస్ అండ్ హెల్త్ కేర్. ఇండియా వచ్చినప్పుడు బిర్యానీతో పాటు మీ బ్లడ్ టెస్ట్ ని కూడా చేయించుకోవడానికి ట్రై చేయండి. బికాస్ కంపారిటివ్లీ అబ్రాడ్ కన్నా ఇండియాలో హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి చాలా అఫోర్డబుల్ అండ్ చీప్ గా అయితే దొరుకుతూ ఉంటాయి. మీకు మీ ఫ్యామిలీకి హెల్త్ కేర్ సర్వీసెస్ చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. లైక్ కంప్లీట్ బాడీ చెకప్ అవ్వచ్చు, డెంటల్ విజిట్స్ అవ్వచ్చు, ఐ చెకప్ అవ్వచ్చు. ఇండియాలో డాక్టర్స్ ని కన్సల్ట్ చేయడం వల్ల మీకు చాలా తక్కువ అమౌంట్ తోనే సొల్యూషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలి అంటే మీ రిస్క్ ప్రొటెక్షన్ పార్ట్ కింద ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉంచుకోవడం బెటర్. బికాస్ మీరు ఉండేది అబ్రాడ్ లో కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఆటోమేటిక్ గా ఆ కంట్రీస్ ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇండియాలో తీసుకోవడం వల్ల చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే మీకు మంచి కవరేజ్ అయితే దొరుకుతుంది. సో మీ ఫ్యామిలీ మీ ఇన్కమ్ మీద డిపెండెంట్ అయి ఉంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అండ్ అలాగే మీ పేరెంట్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ కోసం ఇండియాలో ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నట్టయితే ఆల్రెడీ మన ఛానల్ లో డీటెయిల్ వీడియోనే దాని మీద చేసించాం. ఒక 20 minutes టైం తీసుకుని ఆ వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇన్ కేసు ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా జెన్యూన్ అడ్వైస్
తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ బుక్ అ ఫ్రీ కాల్ విత్ డిటో అడ్వైజర్స్. ఇక్కడ మీ ఫ్రీ టైంలో కాల్ బుక్ చేసుకుంటే డిటో అడ్వైజర్స్ కాల్ చేసి మీ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మీ పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కూడా గైడ్ చేస్తారు. అండ్ ఈ అడ్వైస్ కంప్లీట్ గా ఫ్రీ మాత్రమే కాదు, స్పామ్ ఫ్రీ కూడా. కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో రిఫరల్ లింక్ అయితే ఉంచుతున్నా. ఇన్ కేస్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అని ఆలోచిస్తున్నట్టయితే ఆ లింక్ ని యూస్ చేసి తీసుకోండి. ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ చాలా మంది ఎన్ఆర్ఎస్ కి బ్యాంక్స్ రాంగ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేస్తూ ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ మీకు రైటా కాదా అనేది కూడా రివ్యూ చేస్తారు కాల్లో. సో ఈసారి ఇండియా వస్తున్నట్టయితే మీ హెల్త్ కేర్ సర్వీసెస్ ని అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ క్వైరీస్ ని రిజాల్వ్ చేసుకునే వెళ్ళండి. అండ్ ఈ చెక్ లిస్ట్ లో నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ రియల్ ఎస్టేట్. ఎన్ఆర్ఐ అయితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ తప్పకుండా ఉంటుంది. అండ్ చాలా మందికి అది ఒక్క ఇన్వెస్ట్మెంటే ఉంటుంది. సో మీరు ఇండియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ప్రాపర్టీని విజిట్ చేసి వాటి ట్యాక్స్ రిసీట్స్ ని, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ బిల్స్ ని, మెయింటెనెన్స్ రికార్డ్స్ ని, ఇన్సూరెన్స్ పాలసీస్ ని అన్నిటిని గ్యాదర్ చేసి చెక్ చేయండి. ప్రాపర్టీలో ఏమైనా మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ ప్రాపర్ గా ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి హెడ్ఏక్స్ అయితే రావు. ఒకవేళ ప్రాపర్టీ ఇంకా కన్స్ట్రక్షన్ ఫేజ్ లోనే ఉన్నట్టయితే సైట్ విజిట్ చేసి బిల్డర్ టైమ్ లైన్స్ ని, అప్రూవల్స్ ని అండ్ హ్యాండ్ ఓవర్ స్టేటస్ ని అన్నిటిని వెరిఫై చేసుకోవడం బెటర్. అండ్ రేరా వెబ్సైట్ కి వెళ్ళి మీ ప్రాపర్టీ రిలేటెడ్ గా రిజిస్ట్రేషన్ వర్క్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ ఇంకే షార్ట్ టర్మ్ లోనే ప్రాపర్టీ రిలేటెడ్ సేల్ గానీ, నేమ్ ట్రాన్స్ఫర్ గానీ, రిజిస్ట్రేషన్ లాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటే మీ ఫ్యామిలీలో ట్రస్టెడ్ పర్సన్స్ ని ఎవరినైనా పవర్ ఆఫ్ అటర్నీగా పెట్టుకోవడం బెటర్. బికాస్ అన్ని ట్రాన్సాక్షన్స్ కి మీరు ఇండియా ట్రావెల్ చేయడం కష్టం కాబట్టి ఇలా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా మీరు కొంచెం ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటే అది మీకే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, సపోర్ట్ యువర్ పేరెంట్స్. మీరు ఇండియా వచ్చాక మీ పేరెంట్స్ ధ్యాస అంతా మీ చుట్టూనే తిరుగుతుంది. మీకు నచ్చిన ఫుడ్ పెట్టాలి, నచ్చిన ప్లేసెస్కి తీసుకెళ్ళాలి, టెంపుల్స్కి, రిలేటివ్స్ దగ్గరికి, ఇలా అందరి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లాలని ప్లాన్ అయితే చేసుకుని ఉంటారు. కానీ వాళ్ళకి నిజంగా మీ దగ్గర నుంచి ఏం కావాలనేది ఎప్పుడు షేర్ చేసుకోరు. సో ఈ విజిట్లో మీ పేరెంట్స్తో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇయర్స్ వెయిట్ చేసేది వాళ్ళు మీ ప్రెజెన్స్ కోసమే. అండ్ అలాగే మీరు వాళ్ళకి చేసే సపోర్ట్ ఏవైనా ఉందంటే అది మనీ మాత్రమే కాదు, హెల్త్ రిలేటెడ్గా చేయాల్సిన సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇండియా వచ్చినప్పుడు మర్చిపోకుండా మీ పేరెంట్స్ రిలేటెడ్ గా హెల్త్ చెకప్స్ కి తీసుకెళ్లడం కానీ, వాళ్ళకి ఏమైనా మైనర్ సర్జరీస్ ఆర్ ఆపరేషన్స్ ఉన్నట్టయితే అవి ఫినిష్ చేయడం మర్చిపోకండి. మీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఎలా అయితే ప్రయారిటైజ్ చేసుకుంటారో వాళ్ళ హెల్త్ చెకప్స్ కూడా ప్రయారిటైజ్ చేయండి. అండ్ అలాగే వాళ్ళ బ్యాంకింగ్, పాన్ కార్డ్, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ఇందాక చెప్పిన అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్డేటెడ్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ పేరెంట్స్ కి వాట్సాప్ వీడియో కాల్ చేయడం, లేదంటే యూపీఐలో మనీ ట్రాన్స్ఫర్ చేయడం లాంటి బేసిక్ థింగ్స్ తెలియనట్టయితే ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ దానివల్ల మీరు లేనప్పుడు కూడా ఆ థింగ్స్ అయితే వాళ్ళు ఈజీగా సార్ట్ చేసుకోగలుగుతారు. సో మీ హెల్త్ కేర్ తో పాటు మీ పేరెంట్ కేర్ ని కూడా ప్రయారిటైజ్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ చాలా మంది నెగ్లెక్ట్ చేసేది కూడా ఇదే, మొబైల్ నంబర్. మీరు ఇండియాలో లేకపోయినా మీ ఎంటైర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ లైక్ పాన్ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ ఇండియన్ మొబైల్ నంబర్తోనే లింక్ అయి ఉంటాయి. చాలా మంది ఎన్ఆర్ఐస్ అబ్రాడ్ మూవ్ అయ్యాక తెలియకుండానే వాళ్ళ సిమ్ కార్డ్ ని ఇన్యాక్టివ్ గా ఉంచుతారు. దానివల్ల నెంబర్ బ్లాక్ అవడం, ఆ నెంబర్ ని ఇంకొకరికి అసైన్ చేయడం లాంటివి నెట్వర్క్ కంపెనీస్ చేస్తాయి. దీంతో కొన్ని ఇయర్స్ తర్వాత మీరు రియలైజ్ అయిన ఫైనాన్షియల్ రిస్క్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ప్రీపెయిడ్ సిమ్ యూస్ చేస్తున్నట్టయితే పాసిబిలిటీ ఉంటే పోస్ట్ పెయిడ్ కి మూవ్ చేసుకోండి. బికాస్ పోస్ట్ పెయిడ్ లో అంత ఫాస్ట్ గా ఇన్యాక్టివ్ అవ్వవు సిమ్ కార్డ్స్. బట్ ప్రీపెయిడ్ లో మాత్రం కొన్ని మంత్స్ వరకు ఇన్యాక్టివ్ గా ఉంటే ఆ నెంబర్ ని కంప్లీట్ గా డియాక్టివేట్ చేసి వేరే వాళ్ళకైతే అసైన్ చేసేస్తారు. సో మీ ఇన్వెస్ట్మెంట్స్, ఆటో పేస్, ఎస్ఐపీస్ ఇలా ఏమున్నా మీ మొబైల్ నెంబర్ తోనే లింక్ అయి ఉంటాయి కాబట్టి మీ మొబైల్ నెంబర్ ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవి ఇండియా వస్తే మీరు తప్పకుండా చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ అయితే. అండ్ వీడియో బిగినింగ్ లో ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అన్నాను కదా, అదేంటంటే వీఆర్ లాంచింగ్ అన్ ఎక్స్క్లూజివ్ ప్లేలిస్ట్ ఫర్ ఎన్ఆర్ఐస్. ఈ ప్లేలిస్ట్ లో తెలుగు ఎన్ఆర్ఐస్ కి యూస్ఫుల్ అయ్యే కాంటెంట్ అయితే డెలివర్ చేస్తూ ఉంటాం. బికాస్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మన ఎన్ఆర్ఐ ట్రైబ్ మెంబర్స్ అయితే నేను పర్సనల్లీ కనెక్ట్ అయ్యి మాట్లాడా. ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ని వాళ్ళైతే పాయింట్అవుట్ చేశారు. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని క్లోజ్ గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ అంతేకాకుండా కాంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ తోను అండ్ వాట్సాప్ గ్రూప్స్ లోను అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలా ఎక్కువ డౌట్స్ ఉన్నట్టయితే ఇంకొక వీడియోని ఫాస్ట్ గా తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాం. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీక్. Bye bye.